హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా చిన్నపిల్లలారా, యవనస్తులారా, మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజున ముక్కు పచ్చలారినటువంటి పసికందుల కానించి యవనస్తుల వరకు ఉన్నటువంటి బిడ్డలందరూ ఈరోజు సెల్ ఫోన్లో మొబైళ్ళల్లో చూసేటువంటి వారు నేర్చుకునేటువంటి ఆ జ్ఞానాన్ని మనందరికీ తెలిసినటువంటి సంగతే. వాటి వలన అనేక మంది చెడిపోవటానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే మంచి ఉంది, చెడు ఉంది మొబైళ్ళల్లో. కానీ ఆ మంచిని ఎవరు ఆశ్వాసించరు, చెడునే కోరుకుంటారు. ఎందుకంటే శరీరము బలహీనము. అలాంటి యొక్క ఈ మానవ శరీరము బలహీనమైనటువంటి శరీరం కాబట్టి మనము బలహీనమైనటువంటి కార్యాలనే మనం కోరుకుంటాం. కాబట్టి మనము మన బిడ్డలము దేవుని ఎదుట నిష్పాక్షంగా సమాధానంగా సంతోషంగా ఉండాలని దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బిడ్డల కొరకు శ్రద్ధ తీసుకొని డేగ కంటితో వారిని పరీక్షిస్తూ యవన కాలమందు ఆ పిల్లలు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, దేశానికి పనికి వచ్చేటువంటి వారంగా జ్ఞానుల వలె వారు మంచి విద్యాభ్యాసమును అభ్యసించి మంచి పౌరత్వము కలిగి ఉండాలని ప్రభు పేట నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆమేన్.